లేకుండా ప్రజలను అంటే అద్దెకు దేశ ప్రజలను ఇక్కడ తెలంగాణ ప్రజలను మోసం చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ ముందు ఎందుకు, అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు ఎందుకు, ఇప్పుడు ఎందుకు, అప్పుడు ఎందుకంటే మీకు ఒక్కటి చెప్పాలి నవీన్ గారు, వీళ్ళిద్దరిని అంటే కవితనైనా కేజ్రీవాల్ అయినా లేకపోతే ఈ కుంభకోణము లేకపోతే ఇంకో ఏ కుంభకోణంలోనైనా వీళ్ళను ఎప్పుడు అరెస్ట్ చేసినా ఈ పార్టీ వాళ్ళు ఇలాగే హగ్గోలు పెడతారు, ఇలాగే ఒల్లి పెడతారు. ఎందుకంటే వాళ్ళకి అసలు వాళ్ళను అరెస్ట్ ఇక్కడ కామన్ మ్యాన్ ఒక 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 సామాన్య మనిషి అతన్ని అరెస్ట్ చేసినప్పుడు ఏమి అననోళ్ళు ఇక్కడ డర్టీ పాలిటిషియన్స్ కరప్ట్ పాలిటిషియన్స్ ని ఏమన్నంటే మొత్తము అంటే డెమోక్రసీని ఏమో చేసేస్తున్నట్టు ఏమో అయిపోతున్నట్టు ఇది ఇస్తారు. ఎందుకంటే ఇక్కడ చూడండి మీరు, ఇక్కడ క్లియర్ గా ఇక్కడ ఎవిడెన్స్ లేకుండా అరెస్ట్ చేయడానికి, రిమాండ్ చేయడానికి కోర్టులే అంగీకరించు. ఇప్పుడు వీళ్ళ పర్మిషన్లు తీసుకొని 2 ఏళ్ల నుంచి ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది అని చెప్పేసి వీళ్ళ పర్మిషన్లు తీసుకొని ఇప్పుడు అరెస్ట్ చేయన్నా లేకపోతే పార్లమెంట్ ఎలక్షన్లు 10 నెలల తర్వాత అరెస్ట్ చేయన్నా, అసెంబ్లీ ఎలక్షన్స్ కన్నా ముందు అరెస్ట్ చేయన్నా అని ఉండదు. ఇంకోటి, వీళ్ళు చేసే పనులు, పాలిటీషియన్లు ఇక్కడ పోయి ధర్నా చేస్తారు, అక్కడ పోయి ఏదో శంకుస్థాపన చేస్తారు. ఇవన్నిటిని అంటే పొలిటికల్ యాక్టివిటీస్ ని వీళ్ళు సీరియస్ ఇంపార్టెంట్ యాక్టివిటీస్ గా చూపెట్టి వీళ్ళు దర్యాప్తుని తప్పించుకునే అవకాశాలు ఎన్నో చేసింది. సీరియస్ పొలిటికల్ అసలుకైతే ఈడీకైనా సిబిఐకైనా మన లోకల్ లా ఎన్ఫోర్స్మెంట్ కైనా వీళ్ళు చేసే పొలిటికల్ యాక్టివిటీస్ అండి చట్టం కింద చెప్తున్నా దే ఆర్ నాన్ సీరియస్ యాక్టివిటీస్. వీటిని సీరియస్ యాక్టివిటీస్ అన్నారు. మీరు పొద్దుగా లేచి ఖద్దరేసుకొని బయలుదేరితే అది సీరియస్ యాక్టివిటీ కాదు అది. అండ్ మీరు ఇక్కడ ధర్నా చేసి లేకపోతే ఇక్కడ ఇది చేసి లేకపోతే అక్కడ ఏందో కానీ ఒక ప్రధాన ఆరోపణ చేస్తా ఉన్నారు బీజేపీలో. నవీన్ గారు చెప్పండి నవీన్ గారు అయితే ఇక్కడ డబ్బులేవి అని అన్నారు. కవితనే 10 కోట్లు సౌత్ లాబీ నుంచి అదేంటి మనీ లాండరింగ్ చేయడానికి తీసుకెళ్ళింది అని వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ ఉందని వాళ్ళు మొన్న ఆఫ్టర్ అప్రూవర్ల స్టేట్మెంట్ల మీదనే కాదు, అప్రూవర్ల స్టేట్మెంట్ల తర్వాత